హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోర్డు లూపింగ్ ఎలా కొట్టాలో ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇవి బ్లాక్ రెడ్ లైట్ పాయింట్స్, ఇవి 10లు. ఈ టేపు ఇలా నీట్గా తీసుకోవాలి. ఈ ఎంసీబీ బోర్డుగా నుంచి వచ్చిన మెయిన్స్. ఒకటేమో బోర్డు టు బోర్డు లూపింగ్ చేసేది, ఒకటేమో ఎంసీబీ బోర్డు నుంచి వచ్చింది. బోర్డులో చివర లోపల కుతికలో వేయాలి టేపు. అక్కడ వేస్తే మనకి వైర్ చూసుకోకుండా బాగా కట్ చేసినా ఇబ్బంది ఉండదు, కలిసిపోకుండా గుర్తుంటుంది. అది ఆ పని వైరింగ్ చేసేటప్పుడే చేయాలి. కాకపోతే మన మర్చిపోయారు వేయటం. ప్రతి ఒక్క మెయిన్స్కి పాయింట్స్కి అలా వేసుకోవాలి. అలా వేసుకుంటే పని స్పీడ్ అవుతుంది, మనకి గుర్తుంటుంది. ఎవరు అక్కడే టేపులు తీయరు. అదే చివర వేస్తే ఎవరైనా వచ్చి తీసే అవకాశాలు ఉంటాయి, మనం పెట్టిన గుర్తులు పోతాయి. ఇవి పాయింట్స్, బ్లాక్ రెడ్ 10 లైట్ కోసం లాగేవి, అడ్జస్ట్ ఫ్యాన్కి లైట్లకి. ఇది కిచెన్లో మనం చేసేది లూపింగ్. 12 మోడల్ బోర్డు, మొత్తం 4 పాయింట్స్ వచ్చాయి. ప్రతి ఒక్క దానికి టేప్ వేసేయాలి అక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు టేప్ లైట్ అయిపోయింది. ఇప్పుడు మనకి వైర్లు ఎంతవరకు కావాలో కట్ చేసుకోవాలి. వాటి కోసం మనం ఏ టూల్స్ వాడతామో చూడండి. ఫ్రెండ్స్, ఇది కట్టర్. వైర్లు కట్ చేయొచ్చు, స్లీవ్ తీసేయచ్చు. కొంచెం హార్డ్గా ఉంటుంది దీంతో. ఇది స్లీవ్ కట్టర్, గోల్డ్ మెడల్ ఇచ్చారు ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ వైర్ పెట్టి కట్ చేయొచ్చు, కట్టర్లా పనిచేస్తుంది. ఇది వైర్ కట్ చేయొచ్చు, దీంతో స్లీవ్ కూడా తీసేయచ్చు. సింపుల్గా ఉంటుంది దీంతో. ఇది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తుంది. దీంతో ఒకటి చూడండి. ఫ్రెండ్స్, మనం వైరింగ్ లాగేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా లాక్కుంటాం కదా, అది అలానే ఉంచకుండా మనకి కావాల్సిన వరకు బోర్డు కింద నుంచి 3 ఇంచెస్ పెట్టి కట్ చేసేయాలి. అది అలా ఉంచి మనం చేస్తే బోర్డులో టైట్ అవుతుంది, నీట్గా ఉండదు. చూసారా ఫ్రెండ్స్, ఇలా వైర్ ఇలా పెట్టి నక్కితే కట్ అవుతుంది, సింపుల్గా కట్ అవుతుంది. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి ఇదే కొలత పెట్టి. ఫ్రెండ్స్, మొత్తం కట్ చేసాం కదా. ఇప్పుడు రెడ్ వైర్లు అన్నీ తీసుకొని అన్ని చివర్ల ఒక 1/2 ఇంచు స్లీవ్ తీయాలి. వైర్ కట్టర్లో ఇలా పెట్టి ప్రెస్ చేస్తే వచ్చేసింది స్లీవ్. సింపుల్గా ఉన్నాయి. ఎందుకంటే అవే కంట్రోల్స్, స్విచ్ ఇచ్చే కంట్రోల్స్ అవి. 1/2 ఇంచ్ చేసి బాగా ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు బ్లాక్ వైర్స్ న్యూట్రల్లో మొత్తం బ్లాక్ వైర్లన్నీ కలిపి బాగా ట్విస్ట్ చేయాలి. కాబట్టి అవి 1.5 ఇంచు స్లీవ్ తీసుకోవాలి. అన్నీ తీసుకోవాలి. ఫ్రెండ్స్, అన్ని స్లీవ్లు తీయటం అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కొక్కటి బాగా ట్విస్ట్ చేయాలి, బాగా గట్టిగా ట్విస్ట్ చేయాలి. ఇది ఇలా. ఫ్రెండ్స్, బ్లాక్ వైర్లన్నీ తీసుకొని ఇలా లైట్గా ట్విస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెడ్ వైర్లు ఉన్నాయి కదా, ఈ ఎంసీబీ బోర్డు నుంచి వచ్చింది ఒకటి మెయిన్స్, ఒకటి ఇది ఎంసీబీ బోర్డు నుంచి వచ్చిన మెయిన్స్, ఇంకొకటి బోర్డు టు బోర్డు. ఈ బోర్డు నుంచి ఇంకొక బోర్డుకి లూపింగ్ ఇచ్చేది. దీనికి ఇలా మధ్యలో జాయింట్ చేసుకోవాలి ఫేస్కి. ఫ్రెండ్స్, ఈ బ్లూ ఎల్లో ఉంది కదా, బ్లూ ఇన్వర్టర్కి, ఎల్లో ఎర్త్కి ఎల్లో ఎందుకు వేసామంటే గ్రీన్ వైర్లో లేవు అయిపోయాయని చెప్పారు, అందుకని ఈ ఎల్లో లాగాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వైరింగ్ లాగితే ఖచ్చితంగా కలర్ కోడ్ లాగండి. ఫ్రెండ్స్, ఈ బ్లూ ఎల్లో ఉన్నాయి కదా, ఇలా ట్విస్ట్ చేసుకొని అది అలా పక్కన పెట్టుకోవాలి. ఈ బ్లాక్ న్యూట్రల్, ఇవన్నీ ఈ న్యూట్రల్ కూడా ఇందాక రెడ్ ఫేస్కి ఎలా చేసామో ఇలానే దీన్ని కూడా జాయింట్ చేయాలి.
బ్లాక్ ఫ్రెండ్స్, ఈ ఎంసీబీ బోర్డు దగ్గర నుంచి వచ్చిన బ్లాక్ న్యూట్రల్ వీటికి పాయింట్స్ ఉన్నాయి కదా, లైట్ పాయింట్స్, ఆ న్యూట్రల్ అన్నీ వీటికి మొత్తం జాయింట్ చేయాలి. గట్టిగా ట్విస్ట్ చేసి టేప్ వేయాలి. ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు కటింగ్ ప్లేయర్తో గట్టిగా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేయకుండా అలానే ఉంచితే లూజ్ కాంటాక్ట్ అయ్యి వైర్ హీట్ ఎక్కిద్ది. ఫ్రెండ్స్, ఈ జాయింట్లు ఉన్నాయి కదా, వీటిని కటింగ్ ప్లేయర్తో బాగా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి టేప్ వేస్తే అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ బోర్డు లూపింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్, లూపింగ్ చేసిన బోర్డుకి స్విచ్లు ఎలా ఎక్కించాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.